ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఇక లాభ స్థానంలో రాహు సంచారం బాగుంది. మూడు గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో ఇది సాధారణమైనటువంటి యోగమే అయినప్పటికీ మూడు గ్రహాల అనుకూలతలో రాహు అనేటటువంటి పెద్ద గ్రహం కూడా ఉన్నారు కాబట్టి దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహము లాభాల బాటలో ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది. ఇక కుటుంబ విషయంలో చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. కుటుంబ విషయంలో వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి అనారోగ్య సూచితం కనిపిస్తోంది. పిత్రార్జితాలు ఏవి కూడా చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దూర ప్రాంత ప్రయాణాలకైతే వెళ్తారు. ఇంకా ఈ దైవ భక్తికి సంబంధించి బాగా భక్తి పెరుగుతుంది. అన్యోన్యమైనటువంటి దాంపత్యం భార్యాభర్తలకి తక్కువగా కనిపిస్తోంది. కాబట్టి భార్య గారితో లేదా భర్త గారితో కొంచెం అనుకూలంగా అణకువగా మెలుగుతూ ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కోర్టు కేసులు ఉన్నట్లయితే, ఏదైనా పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నట్లయితే, భూమి తగాదాలు ఉన్నట్లయితే, ఇతరత్ర ఆస్తిలో తగాదాలు ఉన్నట్లయితే, బంగారానికి సంబంధించి గాని స్థిర చరాస్తులకి సంబంధించి గాని తగాదాలు ఉన్నట్లయితే ఇవన్నీ